సర్పంచ్ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన నల్లగొండ జిల్లా మాదారిగూడెంలో జరిగింది. గ్రామంలో రాయబోయిన లింగయ్య దగ్గర జనపాటి మల్లయ్య గుంట స్థలాన్ని కొనుగోలు చేసి హద్దులు నాటాడు. స్థానిక సర్పంచ్ తన తమ్ముడితో కలిసి తను కొనుగోలు చేసిన స్థలంలో ప్రవేశించి అక్రమంగా కడ్డీలను తొలగించి చంపుతామంటూ బెదిరించారని బాధితుడు మల్లయ్య తెలిపారు. దీంతో చేసేది లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. నమస్కారం అండి. నా పేరు రాయనవేలి లింగయ్య. మాది నల్గొండ డిస్టిక్ పెద్దర్సల్లపల్లి మండలము మాదారగూడెం గ్రామ పంచాయతీ. నేను ఒక 8వ వార్డు నెంబర్ని. మా ఊరి సర్పంచ్ అయిన రాగం సైదయ్య నా ఒక ల్యాండ్, నా సొంత ల్యాండ్ నేను కొనుగోలు, నా సొంత ల్యాండ్ నేను అమ్ముతుంటే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పేసి నా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టినారు, పోలీసులు పంపించినారు, నాకు నోటీసులు పట్టించినారు. నేను మా రిలేషన్లో ఆయన జానపాటి మల్లయ్య, జానపాటి లింగమ్మ వారికి నేను నా సొంతం ఒక 2 గుంటల జాగా ఉంటే మా రిలేషన్ల వరకు నేను అమ్ముకున్నాను. 1,75,000కి అమ్ముకున్నాను. మా తాత 150 సంవత్సరాలు మా తాత ఇదే ల్యాండ్లో సంసారం చేసినాడు. మేము మాకేంటంటే కొద్దిగా షేలు దూరం అని చెప్పేసి మేము పక్కన వీళ్ళకి రాయమని కూడా అని చెప్పేసి కాంసన్ కూడా పక్కకు పోయినాం. నా ల్యాండ్ మేము అనవసరంగా ఉన్నది అమ్ముకుందాంలే అని చెప్పేసి మేము మా ఊళ్ళో ఏదో మంచి కార్యక్రమం చేసుకుని అమ్ముకుందాం అంటే ఇది గ్రామఖండం కిందకు ఉందిరా, నువ్వు ఎట్లా అమ్ముతారు అని చెప్పేసి నన్ను కూడా బెదిరించడము, నాన్న మాట్లాడడము, నేను అమ్ముకున్న వ్యక్తిని బెదిరించి నువ్వు ఎట్లా కొంటున్నారు అని చెప్పేసి అతను అనడము చాలా జరిగినది. నాకు కూడా నోటీసులు పంపించినాడు. నోటీసులు ఎంఆర్ఓ తోటి, ఎంపీడీఓ తోటి ఫోన్ చేయించినాడు. పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ పంపించినాడు. నేను కూడా అదరలేదు. నా సొంత ల్యాండ్ కాబట్టి 150 సంవత్సరాలు దీంట్లో నేను సంసారం, మా తాత మా నాన్న నేను సంసారం చేసినాం కాబట్టి నా సొంత ల్యాండ్కు నువ్వు ఎవడు రాబాయి అని చెప్పేసి ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు ల్యాండ్ ఎవరిది అనేది. ఊళ్ళో చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ ఎవరిది అనేది కూడా తెలుసు.